ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారు? ఎన్నికల తరుణంలో బిజీగా కనిపించాల్సిన అచ్చెన్నాయుడు అసలు కనిపించడం లేదు ఎందుకని? ఆయనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా లేక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అచ్చెన్నను పక్కన పెట్టేశారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. పార్టీలో టికెట్ కావాల్సిన వాళ్ళు బాబు లోకేష్ల వెంట పడుతున్నారే కానీ అచ్చెన్న దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? వాచ్ ఇట్. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై చంద్రబాబు నాయుడుకి చాలా మంటగా ఉందంటున్నారు. బాబుకే కాదు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అచ్చెన్నపై పీకల దాకా కోపంతో ఉన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏడాదిగా అచ్చెన్నపై ఆగ్రహంతోనే ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. సరైన సమయం కోసమే బాబు ఇంతకాలం ఓపికగా ఉండిపోయారని వారంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో దీన్ని మించిన అదును మళ్లీ దొరకదనుకుంటున్న బాబు లోకేష్ ఇద్దరు కూడా అచ్చెన్నను సైడ్ లైన్ చేశారని అంటున్నారు. మున్ముందు అచ్చెన్న పరిస్థితి మరింత దారుణంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అచ్చెన్నాయుడిపై పార్టీ అధినేతకి కోపం రావడానికి కారణం లేకపోలేదు. 2019లో టీడీపీ దారుణ పరాజయాన్ని మూట కట్టుకున్నాక కొంత గ్యాప్ తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడిని ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వరుస పరాజయాలు మూటగట్టుకోవడంతో పార్టీలో నిస్తేజం ఆవరించింది. ఆ తరుణంలోనే తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు వచ్చిన అచ్చెన్నాయుడు ఓ హోటల్లో పార్టీ నేత ఒకరితో మాట్లాడుతూ టీడీపీ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. పార్టీ లేదు బొక్క లేదు అన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ సర్వనాశనం కావడం ఖాయమన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ రహస్యంగా రికార్డ్ అయిపోయాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలను పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అనుకూల మీడియా బాగా వాడేశాయి. దీంతో లోకేష్ పరువు కాస్తా పోయింది. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుపై లోకేష్ కు మండుకొచ్చింది. అటు చంద్రబాబు నాయుడు సైతం తన కుమారుడు గాలి తీసేలా పార్టీ పరువు పోయేలా అచ్చెన్నాయుడు మాట్లాడ్డాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పుడు అచ్చెన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకున్నా అది సరైన సమయం కాదనుకున్నారు బాబు. అసలే పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడిపై వేటు వేస్తే ప్రజల్లోకి పార్టీ కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భయంతోనే బాబు పంటి బిగువన కోపాన్ని అణిచిపెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కూడా అచ్చెన్నాయుడి వైఖరి బాబుకి నచ్చలేదని అంటున్నారు. లోకేష్ యువగలం యాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లాలో జనం ఎక్కువగా రావడం లేదని స్థానిక నేతలకు ఫోన్ చేసిన అచ్చెన్నాయుడు లోకేష్ సభలకు జనం రావడం లేదని బాబు బాధపడుతున్నారని తక్షణమే లోకేష్ యాత్రకు జనాన్ని తరలించాలని ఫోన్లో ఆదేశించారు. అయితే ఈ ఫోన్ సంభాషణ కూడా లీక్ అయింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాంతో లోకేష్ యాత్ర అట్టర్ ఫ్లాప్ అన్న ప్రచారం పెరిగింది. ఆ తర్వాత స్కిల్ స్కామ్ లో బాబు అరెస్ట్ అయిన సందర్భంలోనూ బాబుతో నేను కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనాలన్న అచ్చెన్న పార్టీలో నేతలెవరూ స్పందించడం లేదంటూ లేఖ రాశారు. ఆ లేఖ కూడా బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడి వైఖరిపై బాబుకు అనుమానాలు పెరిగాయి. చంద్రబాబు నాయుడు 2014లో విభజిత ఏపీకి సీఎం అయిన తర్వాత కేబినెట్ లో అచ్చెన్నాయుడికి కీలక పదవి ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సమీకరణాలు మారాయి. ప్రత్యేకించి అచ్చెన్నాయుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఈఎస్ఐ స్కామ్లో కేసు నమోదైంది. అందులో అచ్చెన్న అవినీతికి ఆధారాలు ఉన్నాయని ఏసీబీ అంటోంది. అయితే ఈ కేసుల భయానికే అచ్చెన్నాయుడు పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారేమోనని బాబు అనుమానిస్తున్నారట. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అచ్చెన్న చేరతారన్న ప్రచారమూ జరిగింది. అయితే పార్టీలో చేర్చుకోవాల్సి వస్తే అచ్చెన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకోకూడదన్నది జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ. అందుకే ఆయన టీడీపీలోనే ఉంటూ వైసీపీకి అనుకూలంగా పావులు కదుపుతున్నారేమోనన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు చాలా కాలంగా అచ్చెన్నపై నిఘా పెట్టారని అంటున్నారు. అచ్చెన్నాయుడు ఉద్దేశపూర్వకంగానే పార్టీ పరిస్థితి బలహీనంగా ఉందని ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు భావించారు. అచ్చెన్నాయుడు వ్యవహారాలు పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారాయి. పార్టీ పరువుతో పాటు లోకేష్ ప్రతిష్టను మంటగలుపుతున్నారని అనిపించగానే చంద్రబాబు అచ్చెన్నాయుడిని హిట్ లిస్ట్ లో పెట్టేశారు. అయితే సమయం కోసం వేచి ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడగానే అచ్చెన్నాయుడి ప్రాధాన్యత తగ్గించేశారు. ఉత్తరాంధ్రలోనూ పార్టీ నేతలు అచ్చెన్నాయుడిని పట్టించుకోవడం మానేశారు. ఎన్నికల తర్వాత అచ్చెన్నాయుడి చాప్టర్ క్లోజ్ అయినట్లేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.